ఎప్పుడు సూర్యుడు మాయమై రాత్రి వస్తుందో అప్పుడే ఒక రహస్య తోట పుష్యమి పర్వతాల వెనుక వెలుగుతుంది. ఆ తోట పేరు చంద్రలతా తోట. ఆ తోటలో ఉన్న పూలు మాట్లాడతాయి, జలపాతం పాటలు పాడుతుంది. కాని అక్కడికి వెళ్ళడానికి ఒక మాయపటం కావాలి. ఒకరోజు అమయ్ తన తాతయ్య కథలో చెప్పిన చంద్రలత తోటను కనుగొనాలని నిర్ణయించుకుంటాడు. తాతయ్య ఇచ్చిన పాత నక్షత్ర పటాన్ని అనుసరిస్తూ అడవిలోకి వెళ్తాడు. మధ్యలో రహస్య ప్రవేశ ద్వారం గమనించి దాన్ని ఓపెన్ చేస్తే ఒక కాంతి అమయ్ని తోటలోకి తీసుకెళ్తుంది. తరువాత తార అనే మాయగురువు అమయ్కి కనిపించి అతనికి తోట గురించి చెబుతుంది. ఈ తోట సంతోషం, ప్రేమ మరియు స్వచ్ఛతకు ప్రతీక. కానీ చీకటి మాంత్రికుడు కిరణ్ దీన్ని తలకిందులు చేయాలని చూస్తున్నాడు. కిరణ్ తోటలోకి చీకటి పొగలు పంపించి అందరు పూలను వాడిపోయేలా చేస్తాడు. అమయ్ తారతో కలిసి మాయపాటలతో, నిజాయితీతో మాంత్రికుడిని ఎదుర్కొంటాడు. చివరికి తోట తిరిగి వికసిస్తుంది. ముగింపు: తార, నీ ధైర్యంతో చంద్రలత తోట మళ్లీ వెలిగింది. ఇప్పుడు ఇది నీకీ కూడా చెందింది. అమయ్ తాతకి తిరిగి వెళ్లి చెబుతాడు, తాతయ్య, నీ కథలు నిజం. ఇప్పుడు నా కథ కూడా అందులో భాగం.